హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బాదుషాలు స్వీట్ షాప్లో కొన్నట్టుగా రావాలంటే ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాదుషాలు చేసుకోవడం కోసం ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 చిటికెడు సాల్ట్, 1 అర స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యి ప్లేస్లో డాల్డాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చేతికి ఇలా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలా వచ్చేటట్టుగా నెయ్యి మొత్తాన్ని కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒక్కసారి మొత్తం వాటర్ యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు పంచదార, అలాగే 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార అయితే పాకానికి సరిపోతుంది. 1 కప్పు పంచదారలో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. పాకం అనేది తీగ పాకం లాగా రావసరం లేదు. కొంచెం ఇలా మనం టచ్ చేస్తే చేతికి జిగురులా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నిమ్మరసం వేయడం వల్ల పాకం అనేది గట్టిగా అయిపోకోకుండా గడ్డి కట్టుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా ఉండల్లాగా తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని బాదుషాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే పిండి అంతటిని బాదుషాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ హోల్స్ అనేవి కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి. ఆయిల్లో వేసినప్పుడు ఆ హోల్స్ అనేవి పూడిపోయినట్టు అయిపోయి బాదుషా అనేది షేప్లెస్గా వస్తుంది కాబట్టి హోల్ కొంచెం పెద్దగా పెట్టుకుంటే మంచిది. ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాదుషాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కాలి పైకి తేలినప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే బాదుషా లోపల కాలకుండా పచ్చి పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి తీసిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకం చేసుకున్నాం కదా ముందుగా, ఆ పాకంలో వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేయటం వల్ల పాకం అనేది బాదుషాలకి బాగా లోపల వరకు పట్టి బాదుషా అనేది జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇవి ఇలా పాకంలో వేసిన తర్వాత ఒక అరగంట సేపు వీటిని అలాగే వదిలేయాలి. ఈ పాకంలో అలాగే ఒక అరగంట సేపు నాననివ్వాలి. అప్పుడు పాకం అనేది లోపల వరకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలినవి కూడా చేసుకున్నవి కూడా ఇందులోనే వేసుకొని ఒక అరగంట సేపు ఇలా వదిలేసేయాలి. చూసారు కదా బాదుషాలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఈ రాఖీ పౌర్ణమి రోజు మీరు కూడా మీ అన్న తమ్ముళ్ళకి ఈ బాదుషా స్వీట్ని చేసి వాళ్ళ నోరుని తీపి చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.